హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి యమహా R15 అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ని కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ మరియు ఏపీ స్టేట్లో ఉన్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. ఒకవేళ మీ లొకేషన్లో కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు గైస్. ఓకేనా, ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్తే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యమహా R15 V3 వర్షన్ యొక్క R15 బైక్ అయితే ఈరోజు మన ఛానల్ అయితే సేల్కి అయితే ఉంది. దీని కంప్లీట్ వ్యూ అనేది ఏ విధంగా ఉందో క్లారిటీ అయితే మీరైతే ఆన్ ది స్క్రీన్ అయితే చెక్ చేయండి గైస్. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి 2021 మోడల్ వెహికల్ అండ్ నీట్ కండిషన్లో అయితే ఉంది ప్రెసెంట్ ఈ వెహికల్ అయితే గైస్. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా బ్లూ కలర్లో అయితే ప్రెసెంట్ ఈ R15 అయితే మన ఛానల్లో అయితే సేల్కి అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు 27,789 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. సో జెన్యూన్ రీడింగ్, టెంపరింగ్ అయితే కాలేదని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది గైస్. ఓకేనా, అండ్ బ్యాక్ టైర్ వచ్చేసి మనకు అప్ టు 90% అయితే ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి అప్ టు ఒక 50 to 60% ఉందని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా క్లారిటీగా చెక్ చేసుకొని తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా, అండ్ ఈ బైక్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి 47 per లీటర్ ఇస్తుందని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత కూడా ఈ యొక్క మైలేజ్ విషయంలో మీరు క్లారిటీగా చెక్ చేసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాత తీసుకుంటే బాగుంటుంది గైస్. ఓకేనా, అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్ మోడల్ బైక్ కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఫైనాన్స్ అయితే ఎటువంటిది అయితే లేదు, మీరు కంప్లీట్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి. మీరు పేమెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్లో అయితే క్లారిటీగా చెప్తాను. ఈ బైక్ ఎంత ప్రైస్ అనేది ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ వెహికల్, మంచి నీట్ కండిషన్లో అయితే ఉంది. ఒక సింగిల్ రిపేర్ కూడా లేదని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది గైస్. ఓకేనా, అండ్ ఈ బైక్ మీద ఉన్న చలాన్స్ గురించి మాట్లాడుకుంటే చలాన్స్ అయితే లేవని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్తున్నాడు. కంప్లీట్ జీరో చలాన్స్ అంట. ఒకవేళ మీరు తీసుకునే లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్గా కస్టమరే పే చేసి మీకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు గైస్. ఓకేనా, అండ్ ఈ బైక్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ తణుకు విలేజ్లో ప్రెజెంట్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి క్లారిటీగా బైక్ అయితే చెక్ చేసుకొని క్లారిటీగా టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే తీసుకోండి. అండ్ ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయకండి. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు. మీరు క్లారిటీగా వెళ్ళిన తర్వాతనే కస్టమర్తో మాట్లాడుకున్న తర్వాతనే బైక్ క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. కస్టమర్ డీటెయిల్స్ వచ్చేసి మేము క్లారిటీగా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి అయితే కస్టమర్తో మాట్లాడుకొని ఫైనల్ డెసిషన్ అయితే రావచ్చు. అండ్ ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ వచ్చేసి 1,35,000 అయితే చెప్పడమే జరుగుతుంది. ఇది ఫిక్స్ ప్రైస్ గైస్, ఏ మాత్రం కూడా నెగోషియబుల్ కాదని చెప్పేసి మన కస్టమర్ అయితే ముందే చెప్పడమే జరుగుతుంది. మీరు ఒకవేళ ఈ బైక్కి 1.35 lakhs మీరు పెట్టగలిగితే తీసుకోవాలి అనుకున్న ఉద్దేశం కనుక ఉంటేనే కింద డిస్క్రిప్షన్ ఉన్న కస్టమర్ నెంబర్కి అయితే కాల్ చేసి మాట్లాడాను. కానీ అనవసరంగా అయితే కస్టమర్కి అయితే కాల్ చేసి ఇబ్బంది అయితే పెట్టకండి. సో మీ అందరికైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక షేర్ చేసినట్లయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మీరు ఏదైనా బైక్ కొనాలి అనుకుంటే ఆ బైక్ నేమ్, మీ బడ్జెట్ అండ్ మీ లొకేషన్ కనుక కింద కామెంట్ చేస్తే మీ లొకేషన్లో ఆ బడ్జెట్లో అలాంటి వెహికల్ అని సెర్చ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు గైస్.